బ్రహ్మదేవుడు. ఆయన మొదటగా లిఖిస్తుంటాడు మన జీవితం ఎట్టుంటుంది, మనం ఏం చేస్తున్నాం, ఎటు పోతున్నాం, మన కర్మలు ఏంటి, మన కాలం ఏంటి, ఎట్లా పోతుంటుంది మొత్తం కూడా రాస్తాడు. బ్రహ్మనాథ. విష్ణుమూర్తి జగన్నాటక సూత్రధారి, ఆయన ఆడిస్తూ ఉంటాడు. శివుడు ఎవరండి? లయకారకుడు. అవసరమైతే మంచి ఇస్తాడు, లేకపోతే కొంచెం ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుకనే అసమిత్యో నారాయణ, ఎప్పుడు కూడా నారాయణుడే. బ్రహ్మనారాయణ, బ్రహ్మదేవుడు నారాయణుడే. మొత్తం కూడా ఈయన సృష్టించిన మొత్తం కూడా విష్ణుమూర్తే. శివశ్చ నారాయణ, శివుడు కూడా నారాయణుడే. చక్రశ్చ నారాయణ, నవగ్రహాలు కూడా ఆయనదే. బాబా పృథివ్యోచ నారాయణ, పృథివీ కూడా ఆయనదే. పృథివీ అంటే ఏంటి? భూమి. ఈ భూమి మొత్తం కూడా ఆయనదే. అంతర్ బహిష్ఠనారాయణ, అధస్థనారాయణ, కింద ఉంటాట, పైన ఉంటాట, మధ్యలో ఉంటాట, అక్కడ ఉంటాట, ఎక్కువ ఉంటాట, ఎడుచూసే నారాయణ. అట్లనే శివుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. తూర్పు, తర్వాత ఆగ్నేయం, దక్షిణం, నైరుతి మొత్తం కూడా వీళ్ళు ముగ్గురు ఆవహించుకున్నారు. అందువల్ల మనమందరం కూడా చక్కగా ఈ జీవనం చేయడానికి కారణం ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. కాబట్టి ఎవరు ఎంత జీవించినా కూడా ఏదైనా సరే మన కర్మ ప్రకారం జరగకుండా ఉండదు. దేవుడి కన్నా గొప్పది కర్మ. దేవుడు ప్రత్యక్షంగా అన్నా వేరే కాళ్ళని కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానా అది అదృష్టం ఉంటే దక్కుతుంది, లేకపోతే ఆ టైం అట్లా రాసి పెట్టకపోతే ఏమీ దక్కదు. అందువల్ల ధనలక్ష్మీదేవుల్లో వేరే జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెయ్యట, ఇద్దరు బాధించుకుంటున్నారు. ఇలా త్వరలో పోతుంటే అయ్యగారిని కోటీశ్వరుడు చేస్తాందట లక్ష్మీదేవి. ఉన్నదట, నువ్వు చేయలేవు అన్నదట. సరే చూద్దామని చెప్పేసి పందెం కాసుకున్నారు ఇద్దరు కూడా. మీకు తెలిసే ఉంటుంది కదా, అయినా చెప్తున్నా. పోతూ ఉంటే అక్కడ దాకా పోయినోడిని నేను కళ్ళు మూసుకొని పూర్వకాలంలో ఎట్లా నడిచారో అని చెప్పి అక్కడ కళ్ళు మూసుకొని అట్టించి ఆ మూట దాటి వెళ్ళిపోయినా. ఇంత బంగారం, వెండి, నగలు, డబ్బులన్నీ ఎవరో ఈసారి లాంటి వాళ్ళు పోతుంటే అడక్కన తీసుకున్నారు. ఎవరు కోటీశ్వరులు అయ్యారండి అట్లా. కాబట్టి అది ఆ కర్మ అనేది మనం ఎప్పుడు తప్పించలేం. అందుకనే ఒక పాట కూడా దీంట్లో, కాలం నీతో నడవదు, నేను అడిగి ముందుకు సాగదని. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. మనతో పాటు కాలం వస్తుందా? రోజుకి 24 గంటలు ఉంటే నేను తొందరగా ఉరకాలంటే ఉరకాలు కంటే కింద పడితే మరి కాలు చేతులు కూడా ఉంటాయి. కాడు దాన్ని బట్టి సమయాన్ని బట్టి పోవాలి. కర్మ అనేది ఎప్పుడైనా మన పక్కనే ఉంటుంటుంది. మరి కర్మ తీరంది ఏది కాదు. మంచి కర్మ అయితే మంచి జరుగుతుంది. కర్మ అంటే ఇక్కడ పని అర్థం, వేరే ఉద్దేశం కాదు. కర్మ అంటే పని, మనం చేసే పని. పనిలో నిబద్ధత ఉండాలి, నిష్కల్మషంగా మనసు ఉండాలి, నిజాయితీ ఉండాలి. అన్నీ ఉంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనసులో ఏదో పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని బయటగా పనిచేస్తే అది ఏది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మనం సృష్టించారు, ఆడిస్తున్నారు, తీసుకెళ్తారు. అంటే ఒక జీవనం ఒక నాటక రంగంలాగా వస్తుంటాం పోతుంటాం, ఇంకోళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఈ మధ్యలో జరిగేదా జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ బ్రహ్మంగా ఉంటే అందరూ చెప్తుంటారు, చెప్పడానికి చాలా బాగుంటాయండి, చేయటానికే బాగుంటామంటారు. కానీ సూక్తులు అనేవి చెప్పడానికి బాగుంటాయి, వినటానికే బాగుంటాయి, చేయడానికి వచ్చేవరకల్లా బాగానే కానీ మీరు భలే చెప్తున్నారు అంటారు. విషయం చెప్తున్నా, 4 రూపాయలు చూడగానే ఈ గారు లేదు తర్వాత సంగతి. అన్ని ఆచరిస్తే బాగుంటాయి. ఎవరు ఆచరిస్తారో ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. కాబట్టి కొంచెం లక్ష్యం తీసుకునేయండి. ఇక్కడ బలమస్తు దేవ యజ్ఞ ఆభరణామి. కొంచెం గంధకల్లమ్మ పువ్వు తీసుకొని అంటే గంధపారాంధ్రాధశాంతృష్టాంగరీషిణి ఏంటి